ఇటీవల జరిగినటువంటి 3 హత్యల్లో ఇజ్రాయెల్ హస్తం ఉందంటూ ఇరాన్, హమాస్, హెజ్బుల్లా ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా కూడా రంగంలోకి దిగింది. పశ్చిమాసియాలో అదనపు యుద్ధ విమానాలు, వార్ షిప్లను భారీగా మోహరించేందుకు సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్ రక్షణ అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లుగా అమెరికా రక్షణ శాఖ చెప్తోంది. ఇక ఫైటర్ జెట్స్ అలాగే యుద్ధ నౌకలు పంపాలంటూ అమెరికా డిఫెన్స్ చీఫ్ను కూడా పెంటగాన్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య చర్చలు జరిగినట్టుగా పెంటగాన్ ప్రకటించింది. అంతేకాకుండా అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్తో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్కు అదనపు సహాయం అందిస్తామని కూడా ఆస్టిన్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పశ్చిమాసియా ప్రాంతంలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ను పంపనున్నట్టుగా తెలిపారు. ఇక వీటితో పాటు బాలిస్టిక్ మిసైల్ నుంచి రక్షించే క్రూజర్లు, డెస్ట్రాయర్లను మోహరిస్తామంటూ తెలిసినట్టుగా తెలుస్తోంది. మధ్యప్రాచ్యానికి కొత్త ఫైటర్ స్క్వాడ్రన్లను కూడా పంపుతామని యుఎస్ ప్రకటించింది. మీరు చూసిన దృశ్యాలు ఇజ్రాయెల్పై హెజ్బుల్లా చేసినటువంటి రాకెట్ దాడి దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు మరిన్ని దృశ్యాలు అక్కడ గాజాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్నటువంటి దాడులు కూడా చూడొచ్చు. 2 రకాలుగా ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి. పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? యుద్ధం తప్పదా? మరింత ఉధృతం అవుతుందంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఇటు టెహ్రాన్, ఇరాన్ రాజధాని టెహ్రాన్లో కీలక సమావేశం జరిగింది. లెబనాన్ రాజధాని బీరూట్లో హెజ్బుల్లా కమాండర్ ఫాద్ షుక్రూను ఇజ్రాయెల్ చంపడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో హెజ్బుల్లా కమాండర్లపై దాడి చేసిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇజ్రాయెల్ పరిగెత్తుతున్న మిలిటెంట్లపై దాడి చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. టార్గెట్ చేసి మరి ఇజ్రాయెల్ ఒక్కొక్కరిగా ఏరి పారేస్తోంది. ఆ దృశ్యాలే మనకు కనబడతా ఉన్నాయి. గురిపెట్టి టార్గెట్ పెట్టి మరి వారిని హతమారుస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. లెబనాన్, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి తలదాచుకున్నటువంటి హమాస్, హెజ్బుల్లా కమాండర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతోంది. మరోవైపు లెబనాన్ నుంచి హెజ్బుల్లా మిలిటెంట్లు కూడా రెచ్చిపోతున్నారు. ఇరాన్పై రాకెట్ల దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు ఇజ్రాయెల్ హెజ్బుల్లా కమాండర్లపై దాడి చేసిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. లెబనాన్లో అలాగే ఇరాన్లో తలదాచుకున్న హెజ్బుల్లా కమాండర్లపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు అటు ఇజ్రాయెల్పై లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా కమాండర్లు రాకెట్ దాడి చేస్తున్నారు. వాటిని ఆకాశంలోనే ఇజ్రాయెల్ పేల్చివేసిన దృశ్యాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ యుద్ధ వాతావరణం తప్పదా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఎస్, ఇక ఇజ్రాయెల్లో టెహ్రాన్లో, ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే హత్య తర్వాత ఇజ్రాయెల్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ విషయంపై టెహ్రాన్లో ఒక్కసారిగా ఇరాన్ అధికారులు సమావేశమయ్యారు. హిజ్బుల్లా వర్గాలు కూడా ఇందులో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. 2 కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. అందరూ కలిసి దాడి చేయాలా లేదంటే వేరువేరుగా దాడులు చేయాలనే అంశంపై సమాలోచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్పై విరుచుకుపడేందుకు వీలుగా ఈ సమావేశం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య ఉద్రిక్తత తలైనప్పుడు ఇజ్రాయెల్కు రక్షణగా అమెరికా బలగాలు నిలబడ్డాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా రాబోతున్న నేపథ్యంలో ఏం జరగబోతుందో, ఒక్కసారిగా యుద్ధం తీవ్రంతరం కాబోతుందా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. మరోవైపు ఉద్రిక్తత నేపథ్యంలో ఇజ్రాయెల్లో నివసిస్తున్న ఇతర దేశాల పౌరులు జాగ్రత్తగా ఉండాలంటూ పశ్చిమాసియా హెచ్చరిస్తోంది. ముఖ్యంగా భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో భద్రతా ప్రోటోకాల్ పాటించాలంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది. భారత పౌరులకు బీరూట్లోని ఇండియన్ కాన్సులేట్ హెచ్చరించింది. మేరకు లెబనాన్ను విడిచి వెళ్లాలంటూ సూచించింది. అంతేకాకుండా ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్కు ఆగస్టు 8 వరకు విమాన సర్వీసులను నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందనే
నేపథ్యంలో ఒక్కసారిగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అటు యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా కూడా హెచ్చరికలు జారీ చేసింది. తమ పౌరులు వెంటనే తిరిగి రావాలంటూ ఈ హెచ్చరికల సారాంశం. ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్లకు విమాన సర్వీసులను కూడా ఆయా దేశాలు నిలిపేశాయి. ఇజ్రాయెల్లో ఉన్న ఇండియన్స్ అప్రమత్తంగా ఉండాలంటూ భారత ఎంబసీ సూచిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ గాజాపై దాడులు కంటిన్యూ చేస్తూనే ఉంది. మొత్తం మీద యుద్ధ వాతావరణం తప్పదా అంటే అవుననే వినిపిస్తోంది. గత ఏడాది అక్టోబర్ 7న మొదలైంది ఈ యుద్ధ వాతావరణం. అక్టోబర్ 7న ఒక్కసారిగా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై విచక్షణారహితంగా రాకెట్ దాడి చేయడంతో అప్పటి నుంచి 10 నెలలుగా ఈ యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. తాజాగా మొన్న ఇజ్రాయెల్లోని 12 మంది చిన్నారులపై హమాస్, హెజ్బుల్లా కమాండర్లు విచక్షణారహితంగా దాడి చేసి చంపేయడంతో మళ్ళీ ఒక్కసారిగా ప్రతీకార దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్. హమాస్ నేత హనియేని మట్టుబెట్టడం, అలాగే ఫాద్ షుక్రును మట్టుబెట్టడంతో ఒక్కసారిగా మళ్ళీ ఇరాన్, హిజ్బుల్లా, దాని మిత్రపక్షాలు మళ్ళీ ఇజ్రాయెల్పై ప్రతీకారానికి సిద్ధమవుతున్న వేళ పశ్చిమాసియాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు మళ్ళీ తలెత్తాయి. యుద్ధం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.